అయితే తెలుగుదేశం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఉన్నారు రాయలసీమకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలు. టీడీపీలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కుతుందో దక్కదో అనే భయం, అవతల తమ రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండేసరికి గందరగోళం. టీడీపీలో ఇలాంటి స్థితిగతులను ఎదుర్కొంటున్న పలువురు నేతలున్నారు. వీరు పార్టీలో తమ భవిష్యత్ ఏమిటో అర్థం కాని స్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబు తమ ఆశలను, తాము కోరుకున్న అవకాశాలను ఇస్తాడో ఇవ్వడో వీరికి అంతుబట్టడం లేదు. అవతల బాబేమో సీట్లు పెరుగుతాయి అనే ఊరడింపులతో వీరిని కొంతవరకు కూల్చేస్తున్నాడు. అయితే ఇదేమో జరిగే పనిలా కనిపించడం లేదు. మరి ఈ గందరగోళంలో కూడా తెలుగుదేశంలోని కొంతమంది నేతలు స్థిమితంగా ఉన్నారంటే తాము ఏ క్షణమైనా వైకాపా వైపు వెళ్ళిపోగలమనే లెక్కల ఆధారంగానే ఈ జాబితాను తయారు చేస్తే అది పెద్దదే అవుతుంది. ఏసీ సోదరులు మొదలుకొని రాయలసీమ 4 జిల్లాల్లోని చాలామంది నేతలైతే తెలుగుదేశం కాకపోతే వైకాపా అనే లెక్కలతో ఉన్నవాళ్లే. అయితే వీరిలో ఒక్కొక్కరికి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. వైకాపాలో అవకాశం దక్కడం కష్టమే అనే విషయంపై క్లారిటీ వస్తోంది. ఎక్కడికక్కడ జగన్ తెలుగుదేశం ఊగిసలాట నేతలకు తలుపులు మూసేసుకుంటూ వస్తున్న మైనాన్ని గమనించవచ్చు. 5 టికెట్ల డిమాండ్తో జగన్ తలుపు తట్టారు జేసీ బ్రదర్స్. అనంతపురం ఎంపీ, మరో 4 ఎమ్మెల్యే టికెట్లను తమ కుటుంబీకులకు తాము చెప్పిన వారికి ఇవ్వాలనే షరతుతో వైకాపాలోకి వచ్చే ప్రతిపాదనను జేసీ సోదరులు తీసుకెళ్లగా జగన్ దానికి రెడ్ సిగ్నల్ చూపించాడు. అన్ని సీట్లకు సీన్ లేదని స్పష్టం చేశాడు. దీంతో తమ ఇగోని చంపుకోలేక జేసీ సోదరులు తెలుగుదేశంలోనే ఆగిపోవాల్సి వస్తోంది. అందుకే జగన్పై జేసీ సోదరులు ఈ రేంజ్లో అక్కసు వెళ్లగక్కుతున్నారనే ప్రచారం జరుగుతోంది అనంతపురం జిల్లాలో. ఇక కడప జిల్లాలో కూడా రామసుబ్బారెడ్డి వంటి ఊగిసలాట క్యాండిడేట్లు ఉన్నారు. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేయడానికి వీరు అవతల తన ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు అమితమైన ప్రాధాన్యతను ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. యువతల తను ఎంత మొత్తుకున్నా బాబు తనను పట్టించుకోవడం లేదు. ఆఖరికి ఏడ్చినంత పని చేస్తున్నాడు రామసుబ్బారెడ్డి. తను దశాబ్దాలుగా టీడీపీకి చేసిన సేవలను పట్టించుకోండి చాలని అంటున్నాడు. అయినప్పటికీ బాబు లెక్క చేయడం లేదు. ఇక రామసుబ్బారెడ్డి ఆశలన్నీ కేవలం ఎమ్మెల్సీ సీటు మీద ఉన్నాయి. అది దక్కితే టీడీపీలో ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. జమలమడుగు టికెట్ను వైకాపా తరపున తాను దక్కించుకోగలనని సుబ్బారెడ్డి భావించాడు. మరి ఎమ్మెల్సీ అవకాశాన్ని చంద్రబాబు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. కానీ అవతల వైకాపాలో జమ్మలమడుగుకు అభ్యర్థి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. వైకాపా తరపున వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి పోటీ చేస్తాడని వైకాపా ప్రకటించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి జమ్మలమడుగు వేదికనే ఈ ప్రకటన చేశాడు. డాక్టర్ సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చాడని అవినాష్ రెడ్డి చెప్పడంతో వైకాపా తరపున అభ్యర్థి ఖరారైనట్టే అనుకోవాల్సి వస్తోంది. మరి రామసుబ్బారెడ్డి వస్తానన్నా ఇక అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ఆదినారాయణ రెడ్డి, సుబ్బారెడ్డిలు పీకులాడాల్సిందే. ఇక నంద్యాల రాజకీయం గురించి తెలిసిందే. ఇక్కడ తనకు టికెట్ ఇస్తే టీడీపీలో ఉంటా, లేకపోతే వైకాపాలో టికెట్ తెచ్చుకుంటా అనే ధోరణితో ఉండిన శిల్పా మోహన్ రెడ్డికి ఇప్పటికే పంచిపడింది. శిల్పాకు వైకాపా తరపున ఛాన్స్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో కానీ, ఆపై జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కానీ శిల్పా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడినట్టుగా కనిపిస్తోంది. తెచ్చుకుంటే టీడీపీలో టికెట్ తెచ్చుకోవాలి, లేకపోతే లేదన్నట్టుగా మారింది పరిస్థితి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైకాపా తన ప్రత్యామ్నాయాలను రెడీ చేసేసుకుంది ఇప్పటికే. ఇది ఫిరాయింపుదారుల హడావిడి ఎక్కువగా ఉన్న రాయలసీమ నియోజకవర్గాల్లో పరిస్థితి. అక్కడ కాదంటే ఇక్కడ, ఇక్కడ కాదంటే అక్కడ అనే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలకు తెరతీసి కంపు లేపితే జగన్ మాత్రం తన ప్రత్యామ్నాయాలను తాను రెడీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందుకే కదా జగన్ స్పెషల్. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.